ఇహలోక సంబంధమైన ఎటువంటి అవసరాలైనా ఎటువంటి ఆధిక్యతలైనా సరే అని తుచ్చముగా పెంటగా ఎంచుకుని జీవము కలిగిన దేవుడి యొక్క సన్నిధిలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కేవలం దేవుడి వైపు చూశాడు. తన భార్య వైపు, తన బిడ్డల వైపు, పిల్లనిచ్చిన మామ వైపు, లోకంలో ఉన్న ఇటువంటి మనిషి వైపు, అన్నిటికన్నా ముఖ్యంగా తను పొందుకున్న జ్ఞానము, యుద్ధ నైపుణ్యము, ఎన్ని రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని రకాల టెక్నాలజీస్ ఉన్నాయో కూడా అన్నిట్లో ప్రావీణ్యుడు, అన్నిట్లో సిద్ధహస్తుడు. దేంట్లోనూ అతను నమ్మకం కలిగి లేడు. అతని యొక్క విశ్వాసము దేవుడి వైపు ఉంది, అతని యొక్క నిరీక్షణ దేవుడి వైపు ఉంది. కాబట్టి ఆ యొక్క పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు కాబట్టి నిరీక్షణతో అతను ఎదురు చూశాడు. ఆ నిరీక్షణ కలిగిన దాన్ని బట్టి దేవుడు ప్రత్యక్షమై మండుచున్న అగ్ని పొదగా మాట్లాడినప్పుడు పారిపోయి వెళ్ళిపోలా. దేవుడు పట్ల నిరీక్షణ ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడే ఆ యొక్క సమయంలో చెవి పెట్టి మనం